अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. ముందుగా ప్రార్థనా గీతాన్ని బాలరాజు గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देव. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव. जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा. महिनि जनिंచిన మానవ రూప महिनि जनिంచిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ ఇహ పరానంద జీవనమేవ. భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్ వర్గము అంతరింపగా హరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. బాలరాజు గారు ప్రార్థనా గీతాన్ని పాడినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా మెహర్ మధుబిందువులు అనే పుస్తకంలోని యథార్థ సంఘటనలు మనం తెలుసుకుంటున్నాం. ఆపద్బాంధవుడిగా మెహర్ బాబా, విధేయత శిక్షకుడిగా మెహర్ బాబా, వరప్రసాద్గా మెహర్ బాబా, ఆటలాడు మెహర్ బాబా, ఇలా కొన్ని చాప్టర్స్ తెలుసుకున్నామండి. ఆపద్బాంధవుడిగా హృదయాంతరాలలో నుండి పిలిస్తే బాబా తప్పక సహాయం అందిస్తానని ఆపద్బాంధవుడిగా మెహర్ బాబా అని తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా యథార్థ సంఘటనలు, మనం అది గమనించాలి. ఇక విధేయత శిక్షకుడుగా బాబా ఈ అవతారంలో విధేయతకి ఎంత ప్రాముఖ్యతని ఇచ్చారు అన్న విషయం తెలుసుకున్నాం. వరప్రసాదిగా అంటే ఆయనే అడిగి ఆ కోరికని తీర్చి వాళ్ళకి ఆశీస్సులు అందించిన మెహర్ బాబాగా కూడా మనం తెలుసుకున్నాం. ఆటలాడు చెలికాడిగా అంటే ఆటలాడుతూ కూడా మండలితో ఆయన ఆధ్యాత్మిక ప్రబోధాలు ఇచ్చారు. ఆ ఆటల యొక్క సారాంశాన్ని కూడా ఆధ్యాత్మికంగా కూడా తెలియపరిచారు మెహర్ బాబా ఆటలాడు చెలికాడిగా. ఇక మనం ఉన్న చాప్టర్ ప్రజెంట్ మనం నడుస్తుంది ఏంటంటే మౌన దుఃఖితుల రక్షకుడు మెహర్ బాబా అని తెలుసుకుంటున్నాం. అంటే మా డైరెక్ట్ గా భిక్షాం దేహి అని అడిగేవాళ్ళకి కాకుండా ఒకప్పుడు బాగా బతికి ఆ తర్వాత బాగా చితికిపోయి వాళ్ళు ఎవరిని అడగలేక వైద్య సహాయం లేక అంటే బాగా భగవంతుడి మీదే ఆధారపడిపోయి ఆయన్నే ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. అందుకని అలాంటి వాళ్ళ హృదయ వేదన విని ప్రభువే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడి ఆదుకున్న సంఘటనలు మనం తెలుసుకుంటాం. ముందు సంఘటన ఏంటంటే, మొదటి సంఘటన ఏం తెలుసుకున్నామంటే, ఇందులో బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆమె కృష్ణ భక్తురాలు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతారు, చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే ఆమె యొక్క ఆ కృష్ణుడు ప్రార్థించిన వెంటనే ఈ బాబా ఆ రూపం అంటే అక్కడికి వెళ్ళి రక్షిస్తే కృష్ణుడే ఆ రూపంలో వచ్చి రక్షించాడని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు, బాబా ఆశీస్సులు అందుకుంటారు. ఈ రోజు మనం తెలుసుకునే సంఘటన ఏంటంటే, ఇది హైదరాబాద్ లో జరిగిన సంఘటనట. అది మనం తెలుసుకుందామండి. హైదరాబాద్ లో ఒకానొకప్పుడు ఒక గొప్ప నవాబు ఉండేవాడు. అతడు ఎంత ధనవంతుడు అంటే వాళ్ళ ఇంటి ముందుట ఏనుగులు కట్టివేసి ఉండేవిట. అతను ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే
అతని కొరకే ప్రత్యేకంగా ఒక రైలు బోగి వినియోగించుకునేవాడు. అటువంటి గొప్ప జమీందారు కొన్ని పరిస్థితుల వలన నిరుపేద ఊరికి చివరన చాలా దూరంలో తలదాచుకుంటున్నట్ట. ఆ జీవనోపాధికి అతను ఏం చేస్తున్నాడంటే అగ్గిపెట్టెలు, బీడీలు అమ్ముకుంటున్నట్ట. అంటే అంత కింద స్థాయికి దిగిపోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఇరిచ్ ఏంటంటే అలాంటి మరి ఎక్కడైనా అలాంటి వాళ్ళు ఉంటే తెలుసుకుంటూ ఉంటాడు కదా! ఇరిచ్ ఎంటిన వాళ్ళు అతన్ని వెతుక్కుని వెళ్ళేటప్పటికిట వీళ్ళ సంగతి తెలిసి ఇరిచ్చికి అతన్ని కనుక్కుని వెళ్ళాట ఇరిచ్చి. వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. ఒక ముసలతను పడుకుని ఉన్నట్ట ఆ పూరి గుడిసె ముందు. పడుకునుంటే అతన్ని చూసాడు. సరే వెళ్ళి బాబాకి చెప్పాడు. బాబాని తీసుకొనొచ్చారు. బాబా ఏం చేశారంటే అతను చాలా అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ముసలతను. ఇంట్లో ఇంకెవరూ లేరు. బాబా ఏం చేస్తారంటే నెమ్మదిగా సాయం పెట్టి అతన్ని తీసుకెళ్ళి లోపల మంచం మీద కూర్చోబెడదామని తీసేసరికి అతను స్పృహ కోల్పోతాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్మిగూడుపుతారు. అంటే చిన్న ప్రదేశం కదా! ఆ పూరిపాకల చుట్టూ ఉన్న జనాలందరూ మూగిపోతారు. ఈ వీళ్ళు లోపలికి తీసుకెళ్ళడం, అతను స్పృహ తప్పడం ఇవంతా చూసి ఎవరో వచ్చి ఇతన్ని చంపేశారు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఈలోగా బాబా ఏం చేస్తారంటే బాబా ఎప్పుడు కార్యక్రమం అంతే కదా! వాళ్ళకి డబ్బు సహాయం ఇచ్చేటప్పుడు కాళ్ళు కడిగేవారు కదా! ఇరిచి బేసిన్ పడ్డం, నీళ్లు పోయడంతో కాళ్ళు కడగడం చేస్తున్నారు బాబా. ఈలోగా అతని భార్యొచ్చింది. ఏమైపోయిందో అని కంగారు పడిపోతావిడ, నా భర్తని ఏం చేయకండి, నా భర్తని ఏం చేయకండి అని చెప్పి గబగబా భర్త దగ్గరికొస్తుంది. వచ్చేసరికి తీరా చూస్తే అక్కడ బాబా ఇరిచ్చి ఉంటారు. భర్తేమో పడుకొని ఉంటాడు. ఏం చేశారు మా భర్తని అంటే అప్పుడు ఇరిచ్చి చెప్తాడమ్మా, శాంతించండమ్మా, అది మేమేమి చేయలేదు. భగవంతుడు మా అన్న రూపంలో ఇలాగా మేము బొంబాయి నుండి వచ్చాము. మీకు ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాము. మీకు ఒక కానుక ఇవ్వడానికి వచ్చాము అని చెప్పి ఆ డబ్బులు తీసి ఇస్తాడనమాట. ఆవిడ ఏమంటుందంటే ఇలాంటి కానుకలు మేము చాలా మేము తీసుకున్నా కూడా ఇచ్చే ఆవిడ అంటే ఆ పరిస్థితి ఆవిడకి జీర్ణం కావట్లే. ఆ భర్త పడిపోవడం ఏదో అయిపోయిందేమో భర్త కంగారు, అపరిచితులు, వీళ్ళెవరో తెలీదు. పైగా కానుక అంటున్నారు. ఈ కానుకను తీసుకుంటే మళ్ళీ తీర్చాలేమో అనుకున్నావిడ, మేము తీర్చే పరిస్థితుల్లో లేవు. మేము ఇప్పటికే చాలా మోసపోయాము. ఇంకా మేము మోసపోము, మమ్మల్ని వదిలేయండి అంటుంది. అంటే అప్పుడు ఈరిచ్చి చెప్తాడనమాట, మా అన్నగారు ఈయనకి ఇస్తున్నది మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కాదు. ఇది మీకు కానుక, భగవంతుడిచ్చిన కానుకగా మీరు తీసుకొని మమ్మల్ని చరితార్థులు చేయండి అని చెప్పి ఆవిడ చేతిలో పెడితే, అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోతుందన్నమాట. నిజంగా భగవంతుడు ఇంత కరుణామయుడా! ఇంత మానవ రూపంలో భగవంతుడు దిగి వచ్చి సహాయం చేస్తాడా అని చెప్పి ఆవిడ చాలా ఆనందపడిపోయి కళ్ళమ్మట నీళ్ళెట్టుకుని వాళ్ళిద్దరికి ఇరిచ్చికిని, బావకి దండం పెడుతుందన్నమాట. మానవ రూపంలో భగవంతుడు దిగివచ్చి సహాయపడగా ఇక్కడ రాస్తున్నారు ఎండింగు. వాళ్ళింకా ఆ కాన్షియస్‌లోనే అంటే స్టన్ అయిపోయి ఉన్నారు. బాబా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇరిచ్చి కూడా వెళ్ళిపోయారు. ఇంకా అందులోంచి ఆ స్పృహలోకి వాళ్ళింకా రాలే. ఎండింగ్‌లో ఏమని రాస్తున్నారంటే, మానవ రూపంలో భగవంతుడు దిగివచ్చి సహాయపడగా, నిరాకారుడైన భగవంతుని వాళ్ళే స్తుతించసాగారు. ఆమె ఈ హఠాత్ పరిణామానికి తట్టుకోలేక ఆశ్చర్యంగా చేతితో డబ్బుతో కృతజ్ఞతతో వెళ్ళిపోతున్న బాబా దశ చూస్తూ నిలబడిపోయింది అని రాస్తున్నారు. అలా మెహరు ప్రభు మౌన దిక్కుతుల పాలికుల రక్షకుడై వాళ్ళని రక్షించాడు. అలా సహాయం అందించాడు అని చెప్పి ఈ స్టోరీ రాశారు. ఈ కథ రాశారు. ఈ సంఘటన. అంటే ఇది యాక్చువల్‌గా హైదరాబాద్‌లో జరిగింది. అతను ఒక పెద్ద నవాబు. పరిస్థితుల ప్రభావం వల్ల పేదవాడైపోవడం. అతని హృదయ వేదన తెలుసుకున్న బాబా వెళ్లి సహాయించడం. అలా జరిగింది ఈ సంఘటన. మరో సంఘటన ఏంటంటే అది కూడా చదువుతానండి. ఒకసారి మెహర్ బాబా మెహరాబాద్‌లో ఉండగా ఒక ఇరానీ అతను వచ్చి రూ. 500 ఇప్పుడు రూ. 500 అంటే మనకి ఇదేమీ రావట్లేదు గానీ, అప్పుడు రూ. 500 అంటే 5,00,000తో సమానం ఇప్పుడు. అప్పటి పరిస్థితుల్లో. రూ. 500 బాబా కాళ్ళ వద్ద ఉంచుతాడు. బాబా ఆ డబ్బు చూస్తూ నాకక్కర్లేదు అన్నారు. తిరిగి నీ జేబులోనే పెట్టుకో అని సౌజ్ఞ చేశారు బాబా. కానీ ఆ వచ్చిన ఇరానీ బాబానది స్వీకరించవలసిందిగా ఎంతగానో బతిమలాడాడు. అప్పుడు బాబా పక్కనున్న ఇరుచితో ఆ డబ్బు తీసుకుని దగ్గర పెట్టుకో అని సౌజ్ఞ చేశారు. ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఉన్నవారి ఎవరైనా అంటే పేదవాళ్ళు ఎవరైనా నీకు కనిపిస్తే కనుక ఆ డబ్బుని ఉపయోగించు అని చెప్తారు. అటువంటి వారిని ఎక్కడుంటారో నాకెలా తెలుస్తుంది ఇరిచ్ అంటాడు. అంటే అట్టివారు నీకెలా తెలుస్తారో నేనే తెలియబరుస్తాను అని బాబా అనడం జరుగుతుంది సౌజ్ఞల ద్వారా.
ఆ డబ్బు చాలా కాలం వరకు నా దగ్గరే ఉండిపోయింది అన్నారు ఇరిచ్చి. ఆ రూ. 500 నోట ఇరిచ్చి దగ్గరే ఉండిపోయింది. ఒకసారి ఇరిచ్చి పని మీద ఎక్కడికో వెళ్తాడు. బాబా ఫోన్ పంపిస్తారనమాట. మధ్యదారిలో ఇరిచ్చికి దాహం వేసి చెరుకు రసం తాగుదామని ఒక కొట్టు వద్ద ఆగుతాడు. అక్కడ కొట్టువాడు వేరే ఇంకొకరితో మాట్లాడడం ఇరిచ్చి వింటాడు. వాళ్ళు ఒక కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ కుటుంబ యజమాని మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. అతను ఎంతో నిజాయితీగా పనిచేస్తూ ఉంటాడు. ఆ కారణంగా అతనిపై అధికారులు అతనంటే కోపం పెంచుకుని అతన్ని ఉద్యోగం నుండి క్రింద స్థాయికి నెట్టివేశారు. తత్ఫలితంగా అతను ఇప్పుడు జవాను పని చేస్తూ ఊరు బయట టోల్ ట్యాక్స్ వసూలు చేసే పని చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. ఒక కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇరిచి వెంటనే అతని అడ్రస్ తీసుకుని ఆ కుట్టతంతో అడుగుతారన్నమాట. అతని అడ్రస్ ఎక్కడ అంటే ఇస్తారు. పూనాకి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి వెళ్తాడు ఇరిచ్చి. ఆ ఇంట్లో ఇద్దరు స్త్రీలు అంటే తల్లి కూతురు కనపడతారు. మీరెవరు, ఎవరు కావాలి మీకు అని అడుగుతారు వాళ్ళు ఇరిచ్చిని. ఫలానా వ్యక్తి ఇల్లు ఇదేనా అడిగాడు ఇరిచ్చి. కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు, పనిలోకి వెళ్ళారు. ఆయనతో మీకేమి పని అడిగారు వాళ్ళు. పని ఏమీ లేదు, మా అన్నగారు అతనికి ఒక కానుక పంపారు, అది ఇచ్చిపోదామని వచ్చాను అంటాడు ఇరిచ్చి. బాబా చెప్పారు కదా, 500 నీ జేబులో పెట్టుకో, ఎప్పుడో నీకు అనిపిస్తుంది, అనిపించేలా నేను చేస్తాను, అప్పుడు సహాయం అందించమన్నారు కదా. ఇరిచ్చి వెంటనే ఈ కుటుంబం పరిస్థితి తెలియగానే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ యజమాని లేకపోవడంతో మరి డబ్బు ఎవరికి ఇవ్వాలో తెలియదు మాట ఇరిచ్చికి. అంటే ఆయన పనిలోకి వెళ్ళారు, అయినా ఇప్పుడు ఆ కానుకలు ఏమి మేము తీసుకోము, మీరు వెళ్ళిపోండి అంటారు వాళ్ళు. అంటే ఇరిచ్ అంటాడు, దయచేసి ఆ పని మాత్రం చేయకండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఆయన అక్కడే ఉండమనండి, ఇదేమీ అప్పు కాదు, ఇది సహాయం కాదు, మా మా అన్నగారు చేయమన్న ఇమ్మన్న కానుక అని చెప్తాడు. అలాంటివేమి మాకొద్దు, కానుకలు వద్దు, ఏమొద్దు, మీ అన్నగారి సహాయం వద్దు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు తల్లి కూతురు. అప్పుడు ఇరిచి కొంచెం బతిమలాడుతూ, మా అన్నగారు చెప్పిన ఆ ఆజ్ఞని నేను తూచా తప్పకుండా పాటించాలి, రేపు వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, రేపు కంపల్సరీ మీ ఇంటి యజమాని ఇంట్లోనే ఉండమనండి అని చెప్పి ఇరిచి మాట తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. మరునాడు మళ్ళీ ఇరిచి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే ఇరిచి ఏం చేస్తాడంటే ఆ ఇంటి యజమానికి ఆ డబ్బు ఇస్తాడనమాట. ఇస్తే అతను ఆశ్చర్యపోతాడు ఇతన్ని చూడగానే. మొన్నాడు ఇరిచి బాబా చెప్పినట్లుగా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్తాడు. ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటేనే ఇప్పుడు బాబా కూడా ఉండి ఇరిచి చేస్తాడు కదా పని. ఈసారి ఇరిచి డైరెక్ట్ గా చేస్తున్నాడు కనుక ఇప్పుడు కూడా అలా ఏదైనా సహాయం చేయాలంటేటండి బాబా ఆ డబ్బు ఇచ్చే వ్యక్తులకి కాళ్ళు కడిగి ఇచ్చేవారు కదా, దానికి ప్రతినిధిగా ఇరిచిని పంపిస్తున్నారు కనుక ఇరిచిన ఆ పని చేయమనేవారట. ఆ వెళ్ళేవాని కాళ్లకు బాబా మొక్కి పంపేవారట. అంటే ఇరిచి కాళ్ళకి బాబా మొక్కారు. ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే బాబా ఆ ప్లేస్ లో లేరు కనుక ఇరిచి ఈ పని అప్పగించారు కనుక ఇరిచి కాళ్ళకి బాబా మొక్కి ఆ సహాయం అందించమని ఇచ్చారట. వీరు వెళ్ళి ఆ వ్యక్తిని కలిసినప్పుడు బాబా చేసినట్లే చేశాడు ఇరిచి. ఇరిచి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో బాబా ఏం చేస్తారు, ఆ కాళ్ళు కడగడం, కాళ్ళకు మొక్కడం చేస్తారు కదా, అలాగే చేశాట. అతనికి మొక్కారు కూడా. అదే విధంగా ఇరిచి అతని కాళ్ళకు మొక్కి జేబులోనున్న డబ్బు తీసి అతనికి ఇచ్చి, ఇది భగవంతుడు పంపిన కనుక ఇది తీసుకుని మమ్మల్ని ధన్యులు చెయ్యండి అన్నాడు ఇరిచి. అది చూసి ఆ వ్యక్తి కేకలు పెడుతూ జుట్టు పీక్కుంటూ ఏడ్చేశాడు. అతను ఎంత గట్టిగా కేకలేశాడంటే ఇలా పైకి అరిచేసట, ఏమిటి, భగవంతుడు ఎంతటి దయామయుడా, నిజంగా మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకు ఉంటాడా ఆయన అంటాడు ఆ లబ్ధి పొందిన వ్యక్తి. ఇరిచంటాడు, నిజమే, ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు, నిజంగానే నిజమే అన్నాడు ఇరిచి. అయితే నాకు కూడా ఇప్పుడు ఇది నిజం అనిపిస్తోంది, కానీ మీకు నా కథ చెప్పాలి అంటాడు ఆ ముసలతను. ఇరిచి అంటాడు, సహాయం అందింది కదా, ఇంకేం వద్దు అంటే, లేదు లేదు అబ్బబ్బే, మీరు నా కథ వినవలసిందే అంటూ, మీరు విన్నది నా గతం, నా ప్రస్తుత పరిస్థితి మీకు తెలియదు అంటాడు ఆ ముసలత, అంటే ఆ జాబ్ చేసిన అతను. ఈ రోజు నేను పనిలోకి వెళ్ళదలుచుకోలేదు అంటే, చాలా అవమానం, మంచి పెద్ద పోస్ట్ లో ఉండేవాడు, అధికారుల వలన ఆ కోపం వలన చాలా చిన్న పోస్ట్ లోకి వచ్చేసాడు, రోజు గడవడం కష్టంగా ఉంది, ఊరికి ఎక్కడో చివరన ఉన్నాడు,
అలాంటి పరిస్థితుల్లో రోజులు గడవలేకపోతుంటే భగవంతుడు ఇలాగ సహాయం అందించాడు. ఆ సహాయానికి ఆశ్చర్యపోతూ భగవంతుడు ఎంత దయామయుడా అంటూ ఇరిచికి చెప్తున్నాడు. మీకు నా గతమే తెలుసు, నా ఉద్యోగం పోవడం, నేను లేకుండా ఉండడం, ఇది తెలుసు, కానీ ప్రెజెంట్ నేనేమనుకుంటున్నాను అనేది మీకు తెలీదు, చెప్తాను అని చెప్తే, మీకు నిన్నది అంటే నిన్నది నా గతం, నా ప్రస్తుత పరిస్థితి మీకు తెలియదు. ఈ రోజు నేను పనిలోకి వెళ్ళదలుచుకోలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. మీరు రేపు వచ్చినట్లయితే నేను ఉండేవాడినే కాదు అన్నాడు. చూడండి భగవంతుడు ఎంత హృదయాంతరాలలో సర్వాంతర్యామియే, అన్నీ తెలుసు నాకు అని మనం ప్రేయర్లో కూడా చేస్తాం, సర్వజ్ఞుడు అంటాం. అంటే ఆయనకి అన్నీ తెలుసు. ఏ ఆత్మ ప్రయాణం ఎంతవరకు, ఏ ఆత్మకి ఏ సహాయం చేయాలి, ఎలా రక్షించాలి ఆయనకి తెలుసు కనుకే ఇరిచి పక్కన బాబా లేకపోయినా ఇరిచికి తోచింది అంటే చూడండి ఎంత అద్భుత దివ్య ప్రణాళిక ఆ కార్యక్రమాలు బాబా చేస్తున్నారన్న దానికి ఇదొక నిదర్శనం. మీరు కనుక ఈ రోజు రాకుండా రేపు వచ్చి ఉంటే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని, మీరు రేపు వచ్చినట్లయితే నేను ఉండేవాడినే కాదు అన్నాడు. భగవంతుడిపై విశ్వాసం ఉంచు, ఆయన్ని స్తుతించు అని చెప్పి అతన్ని ఆనందంతో వెలిగిపోతున్న అతని ముఖం చూస్తూ తాను కూడా ఆనందంగా ఇరిచి వెనతిరిగి బాబాకి విషయం చెప్పాటండి. బాబా అతను ఎంత ఆనందపడ్డాడో, నాకు కూడా చాలా ఆనందం వేసింది అంటే అప్పుడు బాబా కూడా అన్నారట, చాలా మంచి పని చేసావు, నాకు చాలా సంతోషాన్ని కలిగించావు అన్నట్టు ఇరిచితో. బాబాకి సంతోషం వేసిందంటే అది ఎంత అద్భుతమైన చర్య. నిజంగా ఇరిచి ధన్యజీవే, వాళ్ళు ధన్యజీవులే. అలా ఆ విధంగా ఎవరో ఎక్కడో దిక్కు ముక్కు లేకుండా, తిండి తిప్పలు లేకుండా మౌనంగా అవస్థపడుతున్న మధ్యతరగతి కుటుంబీకుల మౌన దుఃఖితుల రక్షకుడైన బాబా వారిని ఆదరించి సేద తీర్చేవారు అని రాస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయండి, కానీ ఇందులో కొన్నే రాశారు. అలా ప్రియతమ భగవానుడైన మెహర్ ప్రభు మౌన దుఃఖితుల పాలిట రక్షకుడై వారిని కాపాడాడు. అలా ఇలా ఈ చాప్టర్ ఇంతటితో ముగిసిందండి. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే క్షమాశీలి మెహర్ బాబా. అంటే క్షమకి ఆయన ఎంతలాగా చూపిస్తాడు తన మండలి విషయంలో జరిగిన సంఘటనలు ఇక్కడ రాశారు. మెహర్ బాబా తన వద్ద నుండే శిష్యులకు క్రమశిక్షణ, విధేయత శిక్షణ ఇస్తూ ఎప్పటికప్పుడు వారి అహమును త్రెంచివేస్తూ వారిని సక్రమ మార్గంలో నడిపేవారు. వారిని తనకు తగిన శిష్యులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వారితో కఠినంగా ప్రవర్తించేవారు బాబా. మండలి వారిలో వారు బాబాని ఇరానీ కాదు హైరానీ అనుకునేవారు. అంటే మంజలి టైంలో అండి బాబా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు, ఆ శిక్ష పడవలసిందే అనేవారు. అలా ఒక రకంగా ఆయన విశ్వ కార్యక్రమానికి ట్రైనింగ్ ఇచ్చారు ఆ మొదట్లో శిష్యులకి ఆయన. అప్పుడు వాళ్ళు అనుకునేవారు అన్నమాట, ఈయన ఇరానీ కాదు హైరానీ అని పిలుచుకునేవారు బాబాని. ఆ విధంగా వారిని హైరాణ పెట్టింది వారి మీద కోపంతో కానే కాదు, వారి మీద ఉండే వాత్సల్యంతోనే. ఆ విషయం మండలి వారికి కూడా తెలుసు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే బాబా ఎంత పెట్టినా కూడా, వెళ్ళిపోమని చెప్పినా కూడా, బాబా కోపగించుకున్నా కూడా బాబాని వదిలి ఉండలేకపోయేవారు వాళ్ళు. ఆ ప్రేమే మళ్ళీ బాబాతో కలిపేది వాళ్ళకి. వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఆ బాబా మీద ఉన్న అధికాధికమైన ప్రేమ వాళ్ళని అన్నీ భరాయించేలా చేసింది. అన్నీ వదులుకున్నారు, బాబాని వదులుకోనే ఇష్టం లేక వాళ్ళు ప్రతిదీ భరాయించేవారు. కానీ ఇలా హైరనే అనుకున్నా కూడా అది బాబా కోపంతో చేస్తుంది కాదు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ గా ఒక విధేయత చూపించడం కోసం భగవంతుడికి ఎలా విధేయత చూపించాలి, ఎలా సహనంతో ఉండాలి, ఎలా సర్వార్పణ అవ్వాలి అది నేర్పుతున్నాడు తండ్రి మాకు అని వాళ్ళకి అవగతమైంది మండలి వారికి. కానీ అప్పుడప్పుడు ఇలా అనుకునేవారట. ఇంకా ఏమని రాస్తున్నారంటే ఇక్కడ, తన బిడ్డ చేయకూడని పని చేస్తుంటే తల్లి వారిని కోప్పడుతుంది, ఒక్కొక్కప్పుడు శిక్షిస్తుంది కూడా. అంత మాత్రం చేత ఆమెకు తన బిడ్డల ఎడల ప్రేమ లేనట్లు కాదు కదా. ఆమెకు వారి ఎడల గల అపరిమితమైన వాత్సల్యం మూలంగానే వారిని మంచి పౌరులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ విధంగా ప్రవర్తిస్తుంది తల్లి. అదే విధంగా మన ప్రీతమ మెహర్ ప్రభువు తన శిష్యులను సరిదిద్దవలసి వచ్చిన సమయంలో కఠినంగా ప్రవర్తించినప్పటికీ ఒక్కొక్కప్పుడు తన సహజమైన గుణమైన ప్రేమతో వారి తప్పులను క్షమిస్తూ ఉండేవారు. తప్పు చేయడం మానవ నిజం, క్షమించడం దైవీ గుణం అనేవారు మెహర్ బాబా. పెద్దలు అటువంటి దైవీ గుణాలను
అటువంటి దైవీ గుణమును ప్రవర్తించిన ప్రేమమూర్తి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన మెహర్ బాబా శిష్యుడిలో జరిగిన కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందాం అని రాస్తున్నారు ఇక్కడ. అంటే ఒక ఒక బాబా ఏం చేసినా కూడా ఒక తల్లి బిడ్డలకి మీద ఎలా ప్రేమ చూపిస్తుందో, ఒకవేళ శిక్ష వేసినా కూడా అది బిడ్డ యొక్క ప్రవర్తనని మార్చడం కోసమే తల్లి ఆ కఠిన శిక్ష వేస్తుంది. అలాగే బాబా కూడా ఏం చేసినా కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పుల కోసం, వాళ్ళని మంచి శిష్యులుగా తీర్చిదిద్దడం కోసమే బాబా అలా ప్రవర్తించేవారు. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ శిక్ష రద్దు చేసి క్షమించేసేవారు. ఎంత తప్పైనా సరే. ఎందుకు క్షమించేవారంటే ఆయనకి ప్రేమమయుడని అంటూ ఉంటాం కదా, ఈ అవతారమే ప్రేమ అవతారం. కాబట్టి మానవ నేజం ఏంటంటే తప్పు చేయడం, కానీ దైవీ గుణం అంటే ఆయన గుణం ఏంటి? క్షమించడం అని రాస్తున్నారు. కాబట్టి బాబా సాక్షాత్తు భగవంతుడై తన శిష్యుని ఎలా క్షమించారు అన్నది ఈ సంఘటనల ద్వారా మనం తెలుసుకుంటామని చెప్పి రాస్తున్నారు. ఫస్ట్ సంఘటన ఏంటంటే డాక్టర్ గని అండి. గని గురించి ఎస్ఎస్ లక్ష్మి గారు చాలా అద్భుతమైన పుస్తకం రాశారు. అందులో గని గురించి చాలా బాగా రాశారు. ఇందులో 2 సంఘటనలు ఏమున్నాయి, ఆ 2 సంఘటనలు మనం తెలుసుకుందాం. డాక్టర్ గని మెహరాబాద్ లో ఉండే మండలిలో ఒకరు. ఈయన మెహర్ బాబా చిన్ననాటి మిత్రుడు కూడా. ఈయన తన సహజ సిద్ధమైన హాస్య ధోరణితో బాబాను నవ్విస్తూ ఆయన విశ్వ కార్యక్రమం చేసి అలసిపోయిన సమయాలలో ఆయనను నవ్వించి ఆయనను తేలికపరిచేవాడు ఘని. ఆయన ఒక చైన్ స్మోకరు, అంటే ఎక్కువ సిగరెట్లు తాగుతూ ఉండేవాడు. బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా కొన్ని కండిషన్స్ పెడతారు కదా, మాంసాహారం తినకూడదు, సిగరెట్లు తాగకూడదు, ఇట్లా ఉంటుంది కదా. ఈ ఆశ్రమంలో రూల్స్ అన్ని నచ్చాయి, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యాడు. కానీ ఈ సిగరెట్ తాగకూడదు అన్నది మాత్రం అతనికి చాలా ఇబ్బందికరం అయిపోయింది. అంటే ఆ బాగా అలవాటు, అంటే చైన్ స్మోకర్ అంటే బాగా అలవాటు అనమాట. రోజుకు కొన్ని కొన్ని వందలు తాగుతాడేమో అతను, అందుకని చైన్ స్మోకర్ అని ఉండొచ్చు. ఆ సిగరెట్లు మానేయడంతో ఏమైందంటే బాబా దగ్గరికి వచ్చేసరికి సిగరెట్లు మానేయడంతో చాలా డల్ అయిపోయాట. బాబా ఇది గమనించారు, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కదా. అందులో తన ఫ్రెండు చాలా ఇష్టమైన గని అంటే చాలా ఇష్టం బాబాకి. బాబా అంటారు, ఎందుకు ఇలా ఉన్నావంటే చెప్తారు మండలి వాళ్ళు. అయితే రోజుకి 5 సిగరెట్లు మాత్రమే తాగు, ఇంకంతకు మించి తాకు, ఇది నా ఆజ్ఞ అంటారు బాబా. అతనేం చేస్తాడు తెలివిగా, రోజుకి 5 సిగరెట్లు అన్నారు కదా, సిగరెట్ హైట్ ఎంత ఉంటుందండి, మన ఫింగర్ అంత ఉంటుంది అనుకోండి. అలాంటివి 5 సిగరెట్లు కలిపి ఒక సిగరెట్ కింద చేసేసుకుని అలా దగ్గర 5 సిగరెట్లు తాగేస్తాడు. అంటే సిగరెట్ పొడవు పెంచేసుకుంటాడు అనమాట. కానీ చూడడానికి ఒక సిగరెట్ గానే కదా కనిపిస్తుంది. బాబా సిగరెట్ ఒకటన్నారు గాని ఇంత పొడుగు సిగరెట్ తాగు, అంత పొడుగు సిగరెట్ తాగమని అనలేదు కదా. అతను అంత తెలివైన వాడే చూడండి. అందుకే పెద్ద తల అనేవారు గనిని. బాబా గనిని పిలవాలంటే పెద్ద తల, ఇలా హెడ్ చూపించేవారు. అట్లాగా అతను పెద్ద సిగరెట్ తాగుతుంటే మండలి వాళ్ళేమో బాబాకి కంప్లైంట్ ఇచ్చారట. బాబా అడిగారు, ఏంటి నువ్వు చేస్తున్న పని, నా ఆజ్ఞకి ఎందుకు విరుద్ధంగా చేయడం, నువ్వు తప్పు కదా అన్నారు బాబా కోపడితో. గని అమాయకంగా ముఖం పెట్టి, నీ ఆజ్ఞకు విరుద్ధంగా నేనేమి చేశాను బాబా? నీవు రోజుకి 5 సిగరెట్లు కాల్చమన్నావు, నేను అదే విధంగా రోజుకి 5 సిగరెట్లు మాత్రమే కాలుస్తున్నాను, కానీ నీవు సిగరెట్టు పొడవు గురించి ఏమీ చెప్పలేదు కదా బాబా అన్నాడు గని తెలివిగా. ఆ మాటలకు బాబా పక్కున నవ్వి అతన్ని క్షమించి అతని అలవాటు ప్రకారమే సిగరెట్లు కాల్చుకోమన్నారు. మనకి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే దైవీ మానవుడు భగవంతుడు ఎదుట సిగరెట్లు తాగడం ఏంటండి, బాబా అలా ఒప్పుకోవడం ఏంటండి అంటే దానికి కంక్లూడింగ్ రాస్తున్నారండి ఆవిడ. సాధారణంగా ఏ సాధువు కానీ సద్గురువు కానీ తన ఆశ్రమంలో ఇటువంటివి సహించరు. శిష్యుడు గురువు ఆజ్ఞకు బద్ధుడై ఉండాలి కదా, దానికి ఏ విధమైన షరతులు ఉండరాదు. కానీ మెహర్ బాబా అవతార పురుషుడు, ఆయన పరిధియే వేరు, ఆయన మార్గమే వేరు. సకల సృష్టిని కరుణతో ప్రేమతో లాలించే ప్రేమ పిత అవతార్ మెహర్ బాబా. సృష్టిలో ప్రతివానికి ఏదో ఒక బలహీనత ఉంటుందని తెలుసు మెహర్ బాబాకి. ఆ బలహీనతను ఆయన తన అపారమైన ప్రేమతో క్షమించి వేస్తారు. ఆయన కోరుకునేది ఒకే ఒకటి, అది నిస్వార్థమైన ప్రేమ మాత్రమే. డాక్టర్ గనికి తన ఎడల గల అచంచల విశ్వాసం, నిస్వార్థమైన ప్రేమ ఆయన ఆయనకి తెలియడం వలన అతనిని క్షమించి వేశారు బాబా అని రాస్తున్నారు. ఒకసారి ఇలాగే బాబా తోటి ఒకతని గురించి ఈ పుస్తకంలో లేదు కానీ తెలిసిన విషయం, అంటే పెద్దలు చెప్పగా విన్న విషయం. ఒకతని గురించి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి.
అతనితో చాలా కష్టంగా ఉంది బాబా, అతన్ని నువ్వు ఎలాగైనా శిక్షించు అంటారు. బాబా అంటారు, అతడు నాతో ఉంటున్నాడా, నేనంటే ఇష్టమా, నా గురించి టైం స్పెండ్ చేస్తున్నాడా, నాతో లింకప్ అయి ఉన్నాడా అంటే అతనికి నువ్వంటే ప్రాణం బాబా. ఎంత ఇష్టం అంటే నీ నీ మాటలన్నా, నీ పాటలన్నా, నీ సాంగత్యమన్నా, నీ దర్శనమన్నా చాలా ఇష్టం. కానీ ఇతను మాత్రం అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అంటే బాబా భరించమని చెప్తారండి. భరించండి, నాతో లింకప్ అయి ఉన్నాడు కదా, అది చాలు నాకు అంటారు. అంటే ఇతనికి వాళ్ళకి సంస్కార నిర్మూలన ఏదో జరుగుతోంది, అది బాబాకి తెలుసు. కానీ బాబా పై ఇవేమీ చెప్పకుండా మీరు భరించండి అంటారు. అంటే ఆయనకి ఏంటి కావలసింది ఏంటి, నాతో లింకప్ అయి ఉన్నాడా, నా మీద విశ్వాసం చూపిస్తున్నాడా, ప్రేమ ఉందా లేదా, ఇదే చూస్తాడు బాబా. కాబట్టి ఇక్కడ కూడా అదే రాస్తున్నారు. గనికి తన ఎడల గల అచంచల విశ్వాసం, నిస్వార్థమైన ప్రేమ ఆయనకు తెలుసు కనుక ఆయనని క్షమించి వేశారు మెహర్ బాబా అని రాస్తున్నారు. గని విషయంలోనే ఇంకో సంఘటన అండి. అదే విధంగా డాక్టర్ గని జీవితంలో జరిగిన మరొక సంఘటన మనం తెలుసుకుందాం. ఒకసారి ఎందుకో మెహర్ బాబా గని మీద కోపం వచ్చి, నువ్వు వెళ్ళిపో, నా దగ్గర ఉండొద్దు అన్నారు చాలా కఠినంగా. బుద్ధివంతుడైన పిల్లవానిలాగా డాక్టర్ గని లేచి తన మూటా ముల్లే సర్దుకుని బాబా దగ్గరకు వచ్చి, బాబా నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు అడిగాడు గని. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి కావస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ నా దగ్గర మాత్రం ఉండకు, దూరంగా వెళ్ళిపో అన్నారు బాబా మరోసారి. కానీ చాలా ప్రశాంతంగా, అదే బాబా నాకు తెలియంది, నీవు లేని చోటు ఎక్కడుందో నాకు తెలియడం లేదు అన్నాడు చాలా అమాయకంగా. అంటే నీవు లేని చోటు అంటే సర్వాంతర్యామి కదా, అంతటా అన్నిటా నిండి ఉంటాడు కదా భగవంతుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీవు భగవంతుడవు, నీవు సర్వాంతర్యామివి, నీవు లేని చోటు లేదు అనే భావనతో, నీవు లేని చోటు ఎక్కడుందో నాకు తెలియటం లేదు బాబా, అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అన్నాడు గని అమాయకంగా. అందువల్ల ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోలేకపోతున్నాను బాబా అన్నాడు గని. ఆ మాటలకు బాబా కోపం అంతా కరిగిపోయి నవ్వి అతని దగ్గరికి తీసుకుని తన అపరిమితమైన ప్రేమతో అతన్ని క్షమించి వేస్తారు బాబా. అలా బాబా తన అపారమైన ప్రేమతో క్షమాశీలి మెహర్ బాబా అయ్యారు అని రాశారు. ఎంత అద్భుత మెహర్ అవతారో మనకు అవగతం అవుతుందండి. అంత తప్పు చేసినా కూడా అతనిలో ఉన్న హాస్యం, ఆ అమాయకత్వం, బాబా యొక్క సర్వజ్ఞత ఎంత చక్కగా చెప్పాడు చూడండి. బాబా లేని చోటు లేదు కదా, ఎక్కడికి వెళ్ళగలను, నేను ఎక్కడ ఉండగలను, ఎలా నిర్ణయం తీసుకోగలను అంటే ఎలా నిర్ణయం తీసుకోగలను అంటే అంతా సర్వార్పణ అయిపోయాడు బాబాకి గని. అలాంటప్పుడు నిర్ణయం ఎలా తీసుకుంటాడు, బాబాయే వెళ్ళిపోమంటున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, నిర్ణయం తీసుకోవడం కూడా నాకు తెలియదు అని పూర్తిగా బాబా మీదే ఆధారపడిపోయాడు కనుక బాబాకి చాలా సంతోషం వేసింది, ఆలింగనం ఇచ్చారు, ఆశీస్సులు ఇచ్చారు. అలా బాబా ప్రేమకి పాత్రుడయ్యాడు ఘని. నెక్స్ట్ సంఘటన ఏంటంటే 1940 సంవత్సరంలో మెహర్ బాబా సెక్రటరీ అయిన ఆది కే ఇరానీ వద్ద వామన్ అనే కుర్రాడు ఉండేవాడండి. ఈ వామన్ అనే కుర్రాడు గురించి ఈ సంఘటన. ఇతను ఏంటంటే ఆదితో పాటు ఆది ఎక్కడికి వెళ్తే అక్కడ వామన్ కూడా వస్తూ ఉండేవాట. అతను చాలా తెలివైనవాడు, చురుకుదనం గలవాడు. ఆది అతన్ని చదివిస్తున్నారు, అంటే చిన్నపిల్లాడు అనమాట, చదువుతూ ఉంటాడు. వామన్కు బాబా అంటే చాలా ప్రేమ, భక్తి. బాబా కూడా అతని ప్రేమకు సంతోషించి ఆది ఎప్పుడు తన వద్దకు వచ్చినా ఇతన్ని కూడా రానిచ్చేవారు. కొంతకాలానికి వామన్ను హై స్కూల్ చదువు ముగించుకుని అహ్మద్ నగర్ జిల్లాలోని కాలేజీలో చేరాడు. అతను కాలేజీలో చేరే ముందు బాబా అతన్ని పిలిచి, ఎన్నడూ ఆడపిల్లల జోలికి పోకు, సిగరెట్లు తాగకు హెచ్చరించారు బాబా ప్రత్యేకంగా వామన్ని పిలిచి. చిన్నతనం నుంచి అంటే ఇక్కడే చదువుతున్నాడు. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళాలన్నమాట, కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళాలంటే అహ్మద్ నగర్ వెళ్ళాలి. అహ్మద్ నగర్ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు బాబా దర్శనానికి వస్తాడు వామన్. వచ్చినప్పుడు బాబా ఆజ్ఞ ఇస్తారు, అది ఆడపిల్లల జోలికెళ్లకు, సిగరెట్లు తాగుకొని. కానీ కాలేజీలో చేరిన కొద్ది రోజులకే అతని స్నేహితులంతా చేరి అతనిని సిగరెట్టు తాగమని బలవంత పెట్టారు. నేను తాగను అని అతను ఎంత మొత్తుకుంటున్నా వినకుండా అతని చేత ఒక సిగరెట్టు కాల్పించారు. ఒక్క సిగరెట్టే. ఆ సిగరెట్టు కాల్చడం మాటేమో గాని అప్పటి నుండి వామన్ మనసులో తప్పు చేశాను అని మదన పడసాగాడు. అంటే అప్పటి నుంచి అతని చదువు మీద దృష్టి పోయింది. తాగింది ఒక సిగరెట్టే, అది కూడా స్నేహితుల బలవంతం మీద తాగాడు. తాగను తాగను అంటే బలవంతంగా తాగించారు. తాగినాక అతను పాపం మనసు బాధపడింది. అంటే బాబా ఆజ్ఞను మీరాను అన్న బాధ అనమాట అతనిలో. బాబా ఆజ్ఞను ఉల్లంఘించాను అంటే అతను మదన పడసాగాడు. ఇప్పుడు బాబా ఏమంటారో అనుకుంటూ చదువు మీద శ్రద్ధ పెట్టలేక
ఒకటే బాధపడసాగాడు వామన్. అలా వారం రోజులు గడిచేటప్పటికి బాబా వద్ద నుండి కబురొచ్చింది. కాలేజీకి 2 రోజులు సెలవు పెట్టి వచ్చి తనని సతారా నుండి పూనాకు కారులో తీసుకెళ్లమని బాబా ఆది ద్వారా కబురు చేశారు. ఇది ఒక సాకు మాత్రమేనండి. అతను పడుతున్న బాధ బాబాకి తెలిసిపోయింది. కాబట్టి అతనికి తెలియజేయాలి. అది అందులోంచి బయట పడేయాలంటే, అతను బాగా చదువుకోవాలంటే ఒక చర్య చేయాలి. అది బాబాకి తెలుసు కనుక వెంటనే కబురు పెట్టారట. నువ్వు ఆ 2 రోజుల్లో నువ్వు నా దగ్గర ఉండాలి. నన్ను సతారా నుంచి ఇక్కడికి పూనాకి తీసుకెళ్ళాలి అని. వామన్ వెంటనే కాలేజీకి సెలవు పెట్టేసి ఆ రాత్రికి రాత్రే బయలుదేరి బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు. బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అతన్ని చూచి చాలా సంతోషించారు. బాబా ఇంకొంతమంది మండలి వారు కలిసి కారులో సతారా నుండి బయలుదేరారు. అంటే ఇతను డ్రైవింగ్ చేస్తున్నట్టున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి బాబా సడన్ గా కారులో ఇరిచుతో అంటారు, ఈ రాస్కెల్ ఏం చేశాడో తెలుసా నీకు అని అడుగుతారు. అంటే వామన్ని చూపిస్తూ బాబా సడన్ గా అన్నారట, ఈ రాస్కెల్ ఏం చేశాడో అడుగు అని. వామను సడన్ గా బాబా అలా అనేసరికి ఉలిక్కి పడ్డాట. ఇరిచన్నట్ట, ఏం చేసావో చెప్పు అన్నాడు ఇరిచి గట్టిగా. వాళ్ళు అలా అడిగేసరికి వామని ఏడుస్తూ తను చేసిన తప్పుదని చెప్పి క్షమించమని బాబాని వేడుకుంటాడు. వెంటనే ఒప్పేసుకుని, బాబా క్షమించు, నేను కాదు బలవంతం అలా చేశాను, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే బాబా మండలి వారిలో ఒకరిని అడిగి సిగరెట్ తీయమన్నట్ట. ఈ సిగరెట్ నువ్వు కాల్చు అన్నారు. ఆశ్చర్యపోయాడు వామనం. సిగరెట్ కాల్చినందుకే కదా తన మదన పడుతున్నాడు, చదువు డిస్టర్బెన్స్ అయింది, బాబా దగ్గర రావడానికి కూడా భయపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ బాబాయే స్వయంగా నువ్వు తప్పు చేశావు అని అందరి ముందు అని మళ్ళీ సిగరెట్ ఇస్తున్నారు. వామన్కి ఏం చేయాలో అర్థం కాలేట. వద్దు బాబా వద్దు, నేను కాల్చను అంటాడు వామన్. బాబా అంటారు, ఇప్పుడు నేను కాల్చమని చెబుతున్నాను కనుక కాల్చు, 2 దమ్ములే పీల్చు అన్నారు బాబా సడన్ గా. బాబా ఆజ్ఞ ప్రకారం వామన్ అలాగే చేశాడు. అప్పుడు బాబా అన్నారు, ఇక నీవు చింతించవలసిన అవసరం లేదు, నీ అవిధేయతను నేను తుడిచిపెట్టాను అంటూ క్షమించారు బాబా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవిధేయత చూపించానని మదన పడుతున్నాడు కదా. అందుకని ఆ బాబా ఏం చేశారు, మళ్ళీ అదే చర్యని చేయిస్తూ విధేయత చూపించేలా చేశారు. అంటే ఆ సిగరెట్ కాల్చు అని బాబా ఎందుకు ఇచ్చారు అంటే, అతను నేను బాబా ఆజ్ఞని చేయలేకపోయాను, అవిధేయత చూపాను అన్నాడు కదా. ఈ అవిధేయతకు విధేయతని ఈక్వల్ చేసి అతన్ని నేను క్షమించాను, ఇప్పుడు నువ్వు విధేయత చూపించావు కదా, నేను కాల్చమన్న వెంటనే సిగరెట్ కాల్చావు కనుక, ఇప్పుడు నువ్వు విధేయత చూపించావు కనుక నీ అవిధేయతను తుడిచిపెట్టాను అన్నట్ట. అలా బాబా వామన్ని క్షమించేశారు. కాలక్రమేణా వామను పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తుడయ్యాడు. ఉద్యోగరీత్యా అతనితో కొంతమంది ఆ పార్టీల్లో పాల్గొనవలసి వచ్చేట. అతని ఫ్రెండ్స్ కూడా, అంటే పెద్ద పెద్ద పోస్టుల్లో అంటే పార్టీలు చేసుకుంటారు కదా, ఈ పార్టీల్లో పాల్గొనవలసి వచ్చేది వామనికి. ఎవరైనా అతన్ని సిగరెట్ ఇస్తే సున్నితంగా తిరస్కరించేవాడు. ఆనాడు కారులో జరిగిన సంఘటన అతడెన్నడూ మరవలేదు. తప్పుదోవ పట్టుతున్న బిడ్డను ప్రేమతో సరిచేయవలననే బాబా తపన, ఆయన అపారమైన దయ, అన్నిటినీ మించి ఆయన యొక్క క్షమశీలత్వం వామన్ని ఎప్పటికీ మర్చిపోలేదు అని రాస్తున్నారు. ఎంత అద్భుతమైన ముగింపో చూడండి. ఒక తండ్రి బిడ్డను సంరక్షించినట్టుగా వామనికి ముందు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఉల్లంఘించినందుకు మళ్ళీ అలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా, అంటే లైఫ్ లాంగ్ ఆ సంఘటన అతను గుర్తుండిపోతుంది కదా. బాబా నిన్ను నేను క్షమించాను అనడమే చాలా అద్భుతమైన చర్య అండి. అంత బిడ్డ తప్పు చేసినా కూడా తల్లి క్షమించేస్తుంది అంటానికి కారణం బాబా తల్లి, తండ్రి, గురువు, దైవం కనుక ఒక తండ్రిగా వాడిని మళ్ళీ ఆ సిగరెట్ కాల్పించి ఇంకా లైఫ్ లో నిన్ను నేను క్షమించాను అని చెప్పడంతో అది లైఫ్ లాంగ్ మర్చిపోలేని సంఘటనగా అతని జీవితంలో పెద్ద పెద్ద పార్టీలైనా కూడా సిగరెట్ జోలికి వెళ్ళలేదు, ఆ సంఘటనే మర్చిపోలేదు. ఈ చర్య ఎలా ఉందంటే, బిడ్డను ప్రేమతో సరిచేసే తండ్రిలా బాబా ఆ తప్పును కాసి ఆ వామన మీద అపారమైన దయ చూపించి ప్రేమ కురిపించారు అని రాస్తున్నారు. అంటే ఆ అపారమైన క్షమాశీలత్వం అని రాస్తున్నారు. వామనికి అన్నిటికీ మర్చిపోలేకుండా అయ్యింది ఆయన యొక్క ప్రేమ అని ఈ సంఘటన జరిగింది. ఇక లాస్ట్ సంఘటన ఏంటంటే, డాకే ఫాల్కర్ విషయంలో జరిగిన విషయం అండి. క్షమాశీలి మెహర్ బాబాలో ఆఖరి సంఘటన డాకే ఫాల్కర్. ఆ తర్వాత ఆదర్శ దర్శకుడు మెహర్ బాబా అనే చాప్టర్ వస్తుంది. ఇది ఆఖరి దాంట్లో డాకే ఫాల్కర్ గురించి రాసింది, అది చదువుకుందాం. డాకే ఫాల్కర్ అనే ఆయన మెహర్ బాబా స్థాపించిన స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన మండలి వారితో పాటు ఉండగా
అహ్మద్ లో ఉంటూ అక్కడి నుండి వస్తూ ఉండేవాడు. డాకీ ఫాల్కర్ మనందరికీ తెలుసు, బాబా స్కూల్లో టీచర్ గా పనిచేసేవాడు. అలా ఉండగా కొంతకాలానికి అతని భార్య చనిపోయింది. అతను బాబా దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఏం చేయదలిచావు అడిగారు బాబా. బాబా, నాకు నలుగురు పిల్లల బాధ్యత నా మీద ఉంది. ఆఖరి బిడ్డకైతే 2 సంవత్సరాలే. వాళ్ళను సంరక్షించుకోవాలి కదా అన్నాడు డాకే. నీవు వచ్చి మెహరాబాదులో నా మండలి వారితో ఉండు, శాశ్వతంగా ఉండిపో, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అన్నారు బాబా డాకేతో. అయితే బాబా, నా పిల్లలను నా సోదరి వద్ద వదిలి రేపే వస్తాను అన్నాడతను డాకే. బాబా అన్నారు, రేపు కాదు, నేను కొంతకాలం మెహరాబాద్ వదిలి వెళ్తున్నాను. 6 నెలల అనంతరం నేను వచ్చిన తర్వాత నీవిప్పుడు నీవు అప్పుడు అక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఉండిపోవలసిందని బాబా చెప్పారు. అంటే డాకే బాబా దగ్గర ఉండకుండా అహ్మద్ లో ఉంటాడు. స్కూల్కి మాత్రం అక్కడికి వస్తూ ఉంటాడు. మండలితో పాటు ఉండమన్నా కూడా బయట ఉంటున్నాడు. అతని భార్య చనిపోవడంతో బాబా ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగితే, చిన్నపిల్లలు ఉన్నారు కదా బాబా అంటే, అయితే ఓ పంచి నా దగ్గర ఉండిపో అన్న. అయితే నా పిల్లల్ని నా సోదరి దగ్గర పంపించేసి నేను రేపే వచ్చేస్తాను బాబా అంటే, ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత రా, నేను వేరే పని మీద వేరే వెళ్తున్నాను, 6 నెలల అనంతరం నా దగ్గరకు వచ్చి ఉండిపో అని బాబా చెప్పారు. ఇదంతా జరిగింది. బాబా వెళ్ళిపోయారు. ఈ డాకే ఫాల్కర్ ఏంటంటే వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. అక్కడ ఒక స్నేహితునితో కలిసి ఆ ఒక కొన్ని రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటాడనమాట. ఆ స్నేహితులు బంధువులు వీళ్ళందరూ బలవంతం పెట్టేస్తారు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్లల్ని ఎవరు చూస్తారు, ఇది అది అనేసరికి ఆఖరికి వాళ్ళ బలవంతం వలన డాకే పెళ్లి చేసేసుకుంటాడు. ఇదంతా జరుగుతుంది. మండలి వారికి ఈ విషయం తెలిసి ఎప్పుడు బాబా మెహరాబాద్ వస్తారా, ఎప్పుడు కంప్లైంట్ ఇద్దామని చూస్తూ ఉంటారు. బాబా మెహరాబాద్ రాగానే మండలందరూ డాకే గురించి చెప్తారు. బాబా, నువ్వు ఏం చెప్పావు, డాకేని పెళ్లి చేసుకోవద్దన్నావు కదా, కానీ నీ మాటని, నీ ఆజ్ఞని ధిక్కరించి అతను వివాహం చేసేసుకున్నాడు. అతను శిక్షార్హుడు, అతనికి ఎలాగైనా శిక్ష వేయండి అని చెప్తూ ఉంటారు. ఈ లోపల డాకే వస్తాడట. బాబా అతను చూసి, రా డాకే రా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు ఏంటి, 2వ వివాహం చేసుకున్నావట, నిజమేనా అన్నారు. అంటే ఏమీ తెలియనట్టు బాబా అడిగితే, డాకేనట, నిజమే బాబా, దీనికి అంతకీ కారణం నువ్వే బాబా. నేను అప్పుడే వచ్చి మెహరాబాద్ లో ఉంటానంటే నువ్వు వద్దన్నావు, 6 నెలల తర్వాత రమ్మన్నావు. ఈ లోపున నా స్నేహితుడు చంటి పిల్లలు చూసుకోవడానికి స్త్రీ అవసరం ఉంటుందంటూ నన్ను ఒప్పించి పెళ్లి చేశారు. కాబట్టి ఇందులో నా పాత్ర ఏం లేదు, ఇదంతా నువ్వే చేశావు బాబా అన్నట్టు డాకే. అప్పుడు బాబా చాలా అమాయకంగా, చూడు చూడు, నీ సహచరుల అంటే మండలి వాళ్ళు, నీ సహచరులంతా నీవు చేసిన పనికి నిన్ను శిక్షించమంటున్నారు నన్ను, నేను వారి వలె సామాన్య మానవుని కదా అని సామాన్య మానవులని అనుకుంటున్నారు వాళ్ళు అన్నారు బాబా. అంటే బాబా అడిగిన వెంటనే డాక్టర్ ఒప్పేసుకున్నాడు, చేసుకున్నాను బాబా, కానీ ఇదంతటికీ కారణం నువ్వే, నేను వెంటనే వచ్చి నీ దగ్గరికి వస్తానంటే నువ్వు 6 నెలల తర్వాత అనడం వల్ల జరిగినది వలన ఇదంతటికీ బాధ్యత నువ్వే వహించాలి అన్నట్టు డాకే. అంటే అప్పుడు బాబా చెప్తున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నిన్ను శిక్షించమని అంటున్నారు, వారికి తెలీదు నేను సామాన్య మానవుణ్ణి అనుకుంటున్నారు అంటున్నారు. నేను వారిలాంటి వాడినే అయితే నిన్ను తప్పక శిక్షించి ఉండును. అంటే నేను సామాన్య మానవుడినైతే కనుక నువ్వు రాగానే నీకు శిక్ష వేద్దును. కానీ నేను భగవంతుడినని చెప్పుకుంటున్నాను కదా, భగవంతుడు దయామయుడు కదా. బాబా చెప్తున్న మాట్లాడివి, నేను భగవంతుడినని చెప్పుకుంటున్నాను, భగవంతుడు దయామయుడు కదా, ఆయన కరుణాసాగరుడు. నేను కనుక నిన్ను శిక్షించినట్లయితే మీకు నాకు తేడా ఏముంటుంది, డాకే, బురదలో కూరుకుపోయావు నువ్వు. కాబట్టి కేవలం ఒక డాకే అన్నవాడు ఒక బిడ్డ లాంటివాడు. నేను అతడి చెయ్యి పట్టుకుని పైకి లాగాలని చూశాను, కానీ అతడు నా చెయ్యి జారవిడిచి మళ్ళీ బురదలో కూరుకుపోయాడు. నేను మళ్ళీ అతన్ని పైకి లేవదీసి నా వద్దకు తెచ్చుకుంటాను, అతను నేను పూర్తిగా క్షమిస్తున్నాను అన్నారు బాబా అందరి ముందు. ఎంత అద్భుత అవతారో, మెహర్ అవతారం. అంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే నేను శిక్షించేస్తే నేను మామూలు మానవుడిని అయిపోతాను. మానవుడేంటి శిక్ష వేసేవాడు, కానీ నేను భగవంతుడిని చెప్పుకుంటున్నాను కదా. భగవంతుడికి ఉండే లక్షణాలేంటి, దయాగుణం, క్షమాగుణం, కరుణాగుణం. ఇప్పుడు ఇప్పటిదాకా మనం చదువుకున్నాం. ఈ అన్ని గుణాలు కల నేను అందుకు ఎలా ప్రవర్తిస్తాను, నేను శిక్ష ఎందుకు వేస్తాను, రక్షించేవాడినే కదా. డాకేను ఒక బిడ్డలా చూసుకుని బురదలో కూరుకుపోకూడదని నేను సహాయం అందిద్దాం అనుకున్నాను, కానీ అతను మళ్ళీ బురదలోనే పడిపోయాడు. కానీ ఎప్పటికైనా ఆ బురదలోంచి నేను పైకి దేవదీసి నా దగ్గరికి తెచ్చుకుంటాను, నేను అతన్ని క్షమిస్తున్నాను అన్నట్ట బాబా క్షమాసిని మహర్ బాబా నసర్. ఆ విధంగా తప్పు చేయడం మానవ లక్షణమైతే
క్షమించడం దైవీ గుణం అంటూ మరొక్కసారి రుజువు చేశాడు క్షమశీలి మెహర్ బాబా అని ఈ చాప్టర్ని ఇక్కడితో ఎండ్ చేశారండి. అద్భుతమైన ఈ చాప్టర్ మనం విన్నాం. మళ్ళీ రేపు నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్ కూడా ఆదర్శ దర్శకుడు మెహర్ బాబా అని ఉంది. అందులో ఏముందో ఆ విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి.